హాయ్ ఫ్రెండ్స్, నేను తిరుపతి వెళ్ళటానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నాను. 5:30 కల్లా రీచ్ అయ్యాను. యాక్చువల్ ట్రైన్ 6:10కి నారాయణాద్రి, కానీ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉన్నాను. సో ఏమన్నా వాటర్ బాటిల్స్ ఏమన్నా తీసుకుందాం చూశాను. ఇక్కడైతే నాకు మేఘదూత్ అని ఒక స్టోర్ అయితే కనిపించింది. వాటర్ ఫ్రమ్ ఎయిర్ ప్యూర్ ఎయిర్ నుంచి వాటర్ తయారు చేశారు అన్నట్టుగా ఉంది. తీసుకుంటే 1 లీటర్ వచ్చేసి 15 రూపీస్ ఛార్జ్ చేశారు. మేబీ హ్యూమిడిటీ నుంచి తయారు చేశారో ఏమో తెలియదు. సో నేను ఇంకో స్టాల్ కూడా చూశాను ఇక్కడే ఈ రైల్వే స్టేషన్ ప్రెమిసెస్లో. ఇదైతే 1 లీటర్ వచ్చేసి 5 రూపీస్. మీరు చూస్తున్నారు కదా, ఇది 5 స్టేజ్ ప్యూరిఫైడ్ ఆర్ఓ వాటర్. ఇది 1 లీటర్ వచ్చేసి 5 రూపీస్, 2 లీటర్స్ 8 రూపీస్. నాకు మంచి స్నేహితుడు పరిచయం అయ్యాడు. ఇతను మన ఛానల్ సబ్స్క్రైబర్ కూడా. సో ఇంకా ట్రైన్ స్టార్ట్ అవుతుందంటే ట్రైన్ అయితే చాలా పంచువల్గా కరెక్ట్ టైంకి స్టార్ట్ అయిపోయింది. నేను తిరుపతి రైల్వే స్టేషన్లో దిగేపాటికి టైం చూస్తే కరెక్ట్గా 6 అయింది. షార్ప్ 6 కల్లా తిరుపతి రైల్వే స్టేషన్లో దించాడు. సో ఇంకా నేను యాక్చువల్గా శ్రీవారి మెట్టు మార్గం గుండా నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాను. సో యాక్చువల్గా నాది రూమ్ వచ్చేసి తిరుమలలో ఉంది, తిరుపతిలో అయితే లేదు. సో ఇక్కడ రూమ్ తీసుకున్నా కూడా నాకు వేస్టే, మా టోటల్ మనీ వేస్ట్. సో జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వటానికి ఏమన్నా ఉందా అని ఎదుగుతూ ఉన్నాను. జస్ట్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఇది చూస్తున్నారు కదా, ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అది విష్ణు నివాసంకి వెళ్ళిద్ది. సో ఇక్కడ ఫ్రెష్ అప్ అవడానికి రూమ్స్ ఏమైనా ఉన్నాయో చూస్తున్నాను. చివరికి ఒక రూమ్ అయితే దొరికింది ఫ్రెష్ అప్ అవడానికి. ఇదే నేను ఫ్రెష్ అప్ అవడానికి తీసుకున్న రూము. ఓకే అనిపించింది. ఒక మిర్రర్, బెడ్, మొబైల్ ఛార్జింగ్కి ఫెసిలిటీ ఉంది, సింక్, బాత్రూమ్, ఒక ఫ్యాన్. ఓకే, 100 రూపీస్ ఛార్జ్ చేశాడు. చాలా రీజనబుల్ అనిపించింది. సో ఇంకా ఎటుకుడి నడక మార్గం గుండా వెళ్ళాలనుకున్నాను కాబట్టి సో ఏదైనా టిఫిన్ చేసి బయలుదేరదామని హోటల్స్ కోసం చూస్తున్నాను. లాస్ట్ టైం తిరుపతి వచ్చినప్పుడు మా చిన్ను ఇక్కడ ఒక ఫ్రైడ్ రైస్ లాంటిది తిన్నాడు, గోబీ ఫ్రైడ్ రైస్ అట్టుంది, తిని టేస్ట్ బాగానే ఉందని చెప్పాడు. సో మళ్ళీ ఆ హోటల్ కోసం చూస్తున్నాను. వసంత నివాస్ అట్టుంది అది. ఆ హోటల్ కోసం సెర్చ్ చేశాను. ఓకే, వసంత భవన్, కరెక్టే, వసంత భవన్. సో మళ్ళీ ఇక్కడే తినేసి బయలుదేరదామని ఇక్కడికి వెళ్ళాను. నేనైతే ఒక ప్లేట్ వడ ఆర్డర్ ఇచ్చాను, చట్నీ, సాంబారు, ఇంకో 2 చట్నీలు ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చిన స్పూన్ అయితే నేను యూజ్ చేయలేదు. సో టిఫిన్ చేసిన తర్వాత ఇంకా శ్రీవారి మెట్టుకు వెళ్ళటానికి ట్రాన్స్పోర్ట్ కోసం చూస్తున్నాను. యాక్చువల్ బస్సెస్ కూడా ఉన్నాయి, కానీ బస్సెస్ కోసం చూసుకుంటా ఉంటే మనకి టైం అంతా వేస్ట్ అయిపోయింది. సో నేను ఇంకా షేరింగ్ ఆటోలో వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. షేరింగ్ ఆటోలో అయితే ఈచ్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. నేను విడిగా కూడా కనుక్కున్నాను అక్కడ శ్రీవారి మెట్టుకు వెళ్ళటానికి. ఒకళ్ళేమో 300, ఇంకొకళ్ళేమో 500, ఇంకా ఎలా పడితే అలా రేట్స్ అనమాట. సో షేరింగ్ ఆటో ప్రిఫర్ చేయండి. చాలామంది వస్తారు, ఏం లేదు, జస్ట్ ఒక 10 మినిట్స్లో ఫుల్ అయిపోతుంది. వాడు తీసుకెళ్తాడు, 100 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. మీరు చూస్తున్నారు కదా, జస్ట్ 7:30 దాటింది టైం అంతే, కానీ ఇప్పటికే ఆ కొండల మీద మంచు అలా పడతానే ఉంది. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సాధ్యమైనంత వరకు క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. కొండలు పైనుంచి ఇలా మంచు పడతా ఉంది. మనం
సో శ్రీవారి మెట్టు వచ్చేసింది. ఇంక ఇక్కడ దిగిపోయాను. ఇక్కడ దిగిపోయి యాక్చువల్గా మన లగేజీ కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక డిపాజిట్ ఉంటుంది, లగేజ్ డిపాజిట్ సెంటర్ అని. అక్కడ మనం లగేజ్ ఇచ్చేసి మనం నడుచుకుంటూ పైకి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్ లగేజ్ బ్యాగ్ కూడా మనం క్యారీ చేయొచ్చు, కాకపోతే మనం బ్యాగ్ వేసుకొని అంత పై వరకు నడవలేము. ఒక్కొక్కసారి కొంత దూరం వెళ్ళేపాటికే మనకి చాలా బర్డెన్గా, చాలా డిఫికల్ట్గా అనిపించింది. సో మ్యాక్సిమం లగేజ్ ఇక్కడ ఇచ్చేసి ఫ్రీగా నడవటానికి ట్రై చేయండి. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఫ్రీ లగేజ్ డిపాజిట్ సెంటర్. ఇక్కడ మనం బ్యాగ్ ఇచ్చామనుకోండి, మన మొబైల్ నెంబర్ అడుగుతాడు. మన మొబైల్ నెంబర్ అడిగిన తర్వాత ఒక ట్యాగ్ ఉంటుంది, ఆ ట్యాగ్ స్కాన్ చేసిన తర్వాత మన బ్యాగ్కి అది కడతాడు. మనం నడుచుకుంటా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఇది కలెక్ట్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ అవర్ మొబైల్ నెంబర్ ఆ స్కాన్ చేసిన ట్యాగ్ ద్వారా మన లగేజ్ మనకి ఇచ్చేస్తాడు. చూస్తున్నారు కదా, ఇదే నా బ్యాగ్. అటాచ్ చేసిందే ట్యాగ్ అనమాట. చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ ఉంటాయి. మనం ఎక్కడ స్కాన్ చేసుకొని టోకెన్ తీసుకోవాలి అవంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేనైతే లగేజ్ డిపాజిట్ చేసిన తర్వాత ఇంకా నడక స్టార్ట్ చేశాను. ఇప్పుడే మెట్లు స్టార్ట్ అవ్వవు, ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత చాలామంది ఆ కొబ్బరికాయలు కొట్టి దాని ముందర ఒక గుడి ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మెట్లు అనేవి స్టార్ట్ అవుతాయి. మీకు ఆ గుడి కూడా చూపిస్తాను. అక్కడ దూరంగా జనాలు కనిపిస్తున్నారు కదా, వాళ్ళందరూ అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. దాని తర్వాతనే ఒక గుడి అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న జలపాతం చూస్తున్నారు కదా. చాలామంది ఇలా కొబ్బరికాయలు కొట్టి ఇంకా వాళ్ళ నడకని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ గుళ్ళో దేవుని దర్శించుకొని మనం రైట్ టర్న్ తీసుకుంటే మెట్లు అనేవి స్టార్ట్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఇదే శ్రీవారి మెట్టు, తిరుమల నడక మార్గం. ఇట్లా ఆర్చ్ ఉంది కదా, ఇంక ఇక్కడి నుంచి మీకు అసలైన మెట్లు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇదిగోండి. అది ఏముండే స్నాక్స్ అలా నేను ఇక్కడ నడక మార్గంలో చాలా చోట్ల గమనించాను, పక్కన ఇలా ఒక రాయి మీద ఒకటి ఇలా పేర్చి ఉన్నాయి. ఏదో 1-2 చోట్ల కాదు, చాలా దూరం ఇలానే ఉన్నాయి. అంటే ఏదేమన్నా సెంటిమెంట్గా ఏమన్నా ఫీల్ అవుతాయి, భక్తులు ఏమన్నా పెడతారో ఏమో తెలియదు. ఈ నడక మార్గం ఎక్కడ చూసినా కూడా ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ మీకు పక్కన కనిపిస్తూనే ఉంటాయి.
చెప్పలేదు चांगले మనకి నడక మార్గంలో ఎక్కడ పడితే అక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. మనం నడక మార్గంలో వెళ్ళే కొద్దీ అక్కడక్కడ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, అంటే ఏ స్టెప్ వరకు రీచ్ అయ్యాము అనేది. ఈ నడక మార్గంలో మనకి ఎక్కడ పడితే అక్కడ ఇట్లాంటి జలపాతాలు కనిపిస్తూనే ఉంటాయి, చిన్న జలపాతాల నుంచి కొంచెం పెద్ద జలపాతాల వరకు. ఈ బోర్డు మీనింగ్ ఏంటంటే మనం ఇప్పటి వరకు నడిచిన మెట్లు 800, ఇంకా మనం ఎక్కాల్సినవి 1588. ఫ్రీ దర్శనం టోకెన్స్ తీసుకుంటారు కదా, అవి ఇక్కడ స్కాన్ చేయించుకోవాలి. ఇక్కడ స్కాన్ చేస్తే మనకి దర్శనం ఏ టైము అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ స్కాన్ చేయించుకోకుండా ముందరికి వెళ్ళినా దర్శనం అయితే అవ్వదు. ఇప్పటివరకు నేను 1700 మెట్లు ఎక్కాను. ఇక్కడ మెట్ల దారి పక్కనే గరుత్మంతుడు గుడి ఉంది, చూసారు కదా.
మనం నడిచేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తే మనకు పెద్దగా స్ట్రెయిన్ ఏమి అనిపించదు. మీరు అక్కడక్కడ రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఈ పక్కన ఆ గట్ల మీద కూర్చోవచ్చు, కానీ కూర్చున్నప్పుడు అటు ఇటు చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే పాములు అవి తిరుగుతూ ఉంటాయి. సో సేఫ్టీ సైడ్ అటు ఇటు చూసుకోవటం చాలా మంచిది. మనకి పైన అలా మండపం కనిపిస్తుంది కదా, అది వచ్చిందంటే ఇంకా మెట్లు అయిపోయినాయి అని అర్థం. ఇంకా మనం ఆల్మోస్ట్ పైకి రీచ్ అయిపోయాం. అది చూడండి, అది పిల్లర్స్ లాగుండి మండపం కనిపిస్తుంది కదా, అది వచ్చిందంటే ఇంకా మెట్ల మార్గం అయిపోయినట్టు. మెట్ల మార్గం అయిపోయిన తర్వాత ఇంకా కన్ఫ్యూజన్ ఏమి ఉంటుంది, ఇంకా డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళిపోవటమే. మండపం ఉంది కదా, ఇంకా పక్క నుంచి ఇంకా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవటం. మీరు నడుచుకుంటూ ఇంకా ముందరికి వెళ్తే మనం మెట్లు మార్గం ఎక్కడం స్టార్ట్ చేసినప్పుడు లగేజ్ ఇచ్చాం కదా, ఆ లగేజ్ని మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత లగేజ్ డెలివరీ సెంటర్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మన లగేజ్ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళే దారిలోనే ఒక పనస చెట్టు కనిపించింది, చాలా కిందకే ఉన్నాయి, కిందకే కాసినాయి చూడండి. ఇవి చిన్నవి, ఇంకా పైన చాలా పెద్దవి ఉన్నాయి. ఇంగ్లీష్లో జాక్ ఫ్రూట్ అంటారు. ఇక్కడ మనం డిపాజిట్ చేసిన లగేజ్ని ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉంటుంది, పిలిగ్రిమ్ వెయిటింగ్ హాల్. మనకి రూమ్స్ దొరకకపోతే ఇక్కడ వెయిట్ చేయొచ్చు. ఇది తిరుమలలో నాకు అలాట్ చేసిన రూమ్. ఈ రూమ్ యాక్చువల్గా మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి బుక్ చేశాడు, తను కూడా రావాల్సింది కానీ కుదరలేదు. 2 బెడ్స్ ఇచ్చారు, 2 అటాచ్డ్ బెడ్స్, ఒకటేమో విడిగా సింగిల్ బెడ్ ఒకటి, ఒక టేబుల్, 2 చైర్స్, పక్కన ఒక అరుగు లాంటిది.
అది ఇటు పక్క చూసుకుంటే మనకి ఒక సింక్, ఇటు పక్కన బాత్రూమ్ విత్ గీజర్ కూడా ఉంది. నాకు ఇక్కడ పాంచజన్యం గెస్ట్ హౌస్లో రూమ్ అలాట్ అయింది. రూమ్ నెంబర్ 618 ఈ రూమ్ అలాట్ అయింది. నాకు అలాట్ అయిన గెస్ట్ హౌస్ ఇదేనండి. బయట నుంచి చూపిస్తున్నాను. పాంచజన్యం గెస్ట్ హౌస్ సిఆర్ఓ ఆఫీస్కి చాలా దగ్గరలో ఉంటుంది. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. ఇది చూస్తున్నారు కదా పైన తిరుమలలో ఈ కనిపించే ఈ ఆరెంజ్ కలర్ బస్సెస్ ఉన్నాయి కదా, ఈ ఫ్రీ బస్సెస్ అన్నమాట. టికెట్ ఏమి ఉండదు. ఇది కొండపైనే తిరుగుతూ ఉంటుంది. అంటే శ్రీవారిమెట్ నుంచి సిఆర్ఓ ఆఫీస్కి, సిఆర్ఓ ఆఫీస్ నుంచి దర్శనానికి ఎవరైనా వెళ్తే అక్కడ డ్రాప్ చేయటం, ఇలా డిఫరెంట్ పాయింట్స్కి మధ్య తిరుగుతూ ఉంటుంది. చూసారు కదా, మనం కింద నడకదారి స్టార్ట్ చేసినప్పుడు మనం డిపాజిట్ చేసిన లగేజ్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కౌంటర్స్ దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే నా లగేజ్ కలెక్ట్ చేసుకున్నాను. కలెక్ట్ చేసుకుని ఇప్పుడు నేను సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. సిఆర్ఓ ఆఫీస్ అంటే యాక్చువల్ సిఆర్ఓ దగ్గర ఉన్న నా గెస్ట్ రూమ్కి. నేను దానికోసం ఫ్రీ బస్ ఒకటి ఉంటుంది, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఈ బస్సు అటు అటు తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగిపోయి పాంచజన్యం గెస్ట్ హౌస్కి వెళ్తాను. నేను ఇక్కడ దిగాను. ఇదే సిఆర్ఓ ఆఫీస్. అక్కడ షాప్ అతను గింజను చల్లగానే ఒక్కసారిగా పావురాలన్నీ వాలినాయి.
ఇక్కడ రోడ్ సైడ్ కొంతమంది రుద్రాక్షలు పెట్టుకొని అమ్ముతున్నారు. వాళ్ళని అడిగాను, మేము అడవుల్లో నుంచి తీసుకొస్తామండి ఇవి, చెట్టుకి ఉంటాయి, ఆ కొమ్మలు ఇరిచి ఇవి తీసుకొస్తారంట అడవుల్లో నుంచి. ఈసీఆర్ ఆఫీస్ దగ్గర పెద్ద టీవీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. మన ఎస్విబిసి ఛానల్ ఉంటుంది కదా, సేమ్ అది ఎక్కడ కూడా టెలికాస్ట్ అయింది. ఇక్కడ దొడ్ల పార్లర్ అని ఉంది. ఇక్కడ నేను ఒక స్వీట్ లస్సీ అని దూద్ పేడ తీసుకున్నాను. బాగానే ఉంది అనిపించింది ప్రోడక్ట్ అయితే. మీకు చూపిస్తాను ఈ షాపు. ఇంకా ఐస్ క్రీమ్స్, చాకోబార్స్, ఇంకా రకాల డిఫరెంట్ ఉన్నాయి. నేనైతే లస్సీ అని ఆ దూద్ పేడ తీసుకున్నాను. ఇతను మంచి స్నేహితుడు, నా సబ్స్క్రైబర్ కూడా. దర్శనానికి సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళాలి కాబట్టి నేనైతే పట్టుబట్టలు వేసుకొని బయలుదేరాను. జస్ట్ గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చి యాక్చువల్గా ఫ్రీ బస్ ఉంటుంది కదా, దాని ద్వారా అది స్పెషల్ దర్శన్ పాయింట్ దగ్గర దిగిపోవచ్చు. మనకి తెలుగు పాత సినిమాల్లో వెంకటేశ్వర స్వామి వైభవం, ఇటువంటి సినిమాల్లో వెంకటేశ్వర స్వామి ఒక అతనితోటి పాచికలాడేది ఉంటుంది సీన్స్ కొన్ని. ఆయనే హాతీరామ్ బావాజీ, ఆయన మఠం ఇది. అది చూపిస్తాను. ఈ గేట్ ద్వారా లోపలికి వెళ్తే హాతీరామ్ బావాజీ మఠం ఉంటుంది. ఇక్కడ గుడి కానీ, పెద్ద గుడి కానీ, జనాలు వచ్చింది కానీ అట్లా ఏం నాకు అనిపించలేదు. సరే అని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే ఒక అతను భజన చేసుకుంటూ కనిపించాడు. ఈయన హిందీ అతను, ఇతను తెలుగు రాదు, హిందీ పూజారి.
ఈ ప్రదేశంలోనే వెంకటేశ్వర స్వామి హాతీరాం బావాజీ పాచికలాడారంట. అసలు ఇక్కడ ఒక గుడి ఉందని, ఈ ప్లేస్ ఒకటి ఉందని పెద్దగా జనాలకు కూడా పెద్దగా తెలియదు. ఎవరు అసలు ఇటువైపు రాని కూడా రాలేదు. వీళ్ళే ప్రశాంతంగా పూజలు చేసుకుంటా ఉన్నారు. నేను అక్కడ ఉన్న పూజారిని అడిగా, ఇక్కడ ఒక గుడి ఉంది ఇట్లా ఉందని, ఇంత పవిత్రమైన ప్రదేశం ఇక్కడ ఒకటి ఉందని జనాలకి ఎవరికి తెలియదండి, ఇక్కడ ఎవరు రాను కూడా రావట్లేదు, తెలియకపోవటం వల్లనే ఇక్కడికి ఎవరు రావట్లేదు అంటే, ఆయన ఏమన్నా అంటే తెలియాల్సిన అవసరం ఏముంది, గుడి అంటేనే ఒక పీస్ఫుల్ ప్రశాంతమైన వాతావరణం, ఇక్కడ మేము ప్రశాంతంగా పూజలు చేసుకుంటా ఉన్నాం, అంతకన్నా కావాల్సింది ఏముంది, ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు అని చెప్పి. मोबाइल कहाँ है? मोबाइल इधर आ, बहुत फोटो लेती है। हेलो हाँ खाली ఇక్కడ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అని ఇక్కడ నిత్యాన్నదానం జరిగింది. ఇక్కడ భోజనం చేసి ఇంకా డైరెక్ట్గా దర్శనానికి వెళ్దామని అలా ప్రిపేర్ అయ్యాను. నాకు దర్శనం టైం వచ్చేసి 9 o'clock అనమాట. ఇక్కడ చూసారు కదా, డిన్నర్ 5 PM to 11 PM అనమాట. ఇక్కడ చాలా డైనింగ్ హాల్స్ ఉన్నాయి. డైనింగ్ హాల్ 1, 2, 3 ఇలా ఉన్నాయి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు మనం. ఇక్కడ భోజనం అయితే బాగానే ఉంది. స్వీట్ ఒకటి పెట్టారు, ఒక కర్రీ, పచ్చడి, అన్నము, సాంబార్, ఇంకా మజ్జిగ. మళ్ళీ తిరుగుతూనే ఉంటారు, రైస్ అని, సాంబార్ అని,
ఇంకా రొటేట్ అవుతూనే ఉంటాయి. మళ్ళీ కావాలంటే మళ్ళీ మళ్ళీ పట్టించుకోవచ్చు. అక్కడ ఇక్కడ కెలగడేనా इकडे इथे बस स्टॉप तिकडे गडी कुठे हो अण्णा घातली होती ना ఇంకా తర్వాత రోజు మార్నింగ్ తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరాను. ఇది ఏసీ బస్సు. 105 రూపీస్ తీసుకున్నాడు టికెట్. మామూలుది 90 రూపీస్. ఇది ఏసీ బస్ అయితే 105 రూపీస్, 15 రూపీస్ డిఫరెన్స్ అంతే. ఇందులో ఇంకా కంఫర్ట్గా కూడా ఉంటుంది. దేవుని దర్శనం అయిపోయిన తర్వాత వెల్లూరు బయలుదేరాను గోల్డెన్ టెంపుల్ చూడటానికి.
వెల్లూరు వచ్చేసాను. ఇది న్యూ బస్ స్టాండ్ అనమాట. దీని ఆపోజిటే ఒక హోటల్ ఉంది. అంటే అది గోల్డెన్ టెంపుల్ వెళ్తే ఎంత టైం పట్టిద్దో తెలియదు అని ఫస్ట్ ఇక్కడ భోజనం చేసుకొని ఇంకా బయలుదేరడం స్టార్ట్ అయ్యాను. అలంకారాన్ని హోటల్ ఉంది. చాలా నీట్నెస్ బాగా మెయింటైన్ చేశారు. నేను ఇంకా గోల్డెన్ టెంపుల్ వెళ్ళే బస్ కోసం వెయిట్ చేస్తున్నాను బస్ స్టాండ్లో. గోల్డెన్ టెంపుల్ దగ్గర రీచ్ అయ్యాను. ఇది శ్రీపురం గోల్డెన్ టెంపుల్. ఇదే స్టార్టింగ్ మెయిన్ ఎంట్రన్స్. ఆర్చ్ ఎలా ఉంటుంది. ఇక్కడ వినాయకుడి గుడి. ఇక్కడ మనం దండం పెట్టుకొని ఇందాక మీకు చూపించాను కదా, అదన్నమాట. అది మెయిన్ ఎంట్రన్స్. అటు నుంచి వెళ్ళాలి. ఇది ఎగ్జిట్. యాక్చువల్లీ ఎగ్జిటే చాలా ఎక్కువ స్పేషియస్గా ఉంది. ఇక్కడ వినాయకుడిని దర్శించుకొని ఇందా మీకు చూపించాను కదా, ఫస్ట్ ఆ వేలో ఎంటర్ అవ్వాలి టెంపుల్లోకి. కానీ ఎవరైనా చూస్తే ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటారు. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తున్నాను. కానీ లోపలికి మొబైల్స్ నాట్ అలౌడ్. సో అక్కడ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళాలి. నేను టెంపుల్ మొత్తం చూసుకొని బయటకు వచ్చిన తర్వాత నా మొబైల్ తీసుకొని రికార్డ్ చేస్తున్నది. బయట అట్మాస్ఫియర్ ఇలా ఉంటుంది. టెంపుల్ లోపలికి అయితే నాట్ అలౌడ్. బయటకు వచ్చి మనం తీసుకోవచ్చు. ఈ ప్రెమిసెస్ అన్నీ మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఈ కౌంటర్లో మనం చెప్పులు ఇవ్వచ్చు. ఇంకో కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో మన లగేజ్, సెల్ ఫోన్ అవి డిపాజిట్ చేయొచ్చు. ఇది నేను దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు తీసిన వీడియో. ఇక్కడ గుడి బయట ఎక్కడా కూడా నాకు స్టాల్స్ అనేవి కనిపించలే. మేబీ గోల్డెన్ టెంపుల్ లోపల మనం వెళ్ళే కొద్దీ దారి పొడవునా స్టాల్స్ అనేవి ఉన్నాయి. మామూలు చీరలు అమ్మేవి, లేదంటే చిన్న చిన్న డ్రెస్సెస్ అమ్మేవి, కాటన్ శారీస్ అమ్మేవి, లేదంటే చిన్న చిన్న ఆర్టికల్స్ అమ్మేవి, ఇవన్నీ ఉన్నాయి. మేబీ అందువల్లనే బయట స్టాల్స్ లేవట్టుంది. యాక్చువల్ వాళ్ళు పెట్టడం కూడా ఎలా పెట్టారంటే, బయటకు వచ్చేటప్పుడు మనం ఇష్టం లేకపోతే ఆ స్టాల్స్ గుండా కాకుండా వేరే దారి గుండా రావడానికి లేదు. కంపల్సరీగా ఆ స్టాల్స్ చూసుకుంటూ బయటికి రావాల్సిందే. తిరుపతికి వెళ్ళటానికి వెల్లూరు న్యూ బస్ స్టాండ్కి వచ్చాను. ఇది వెల్లూరు న్యూ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. ఇక్కడ నేను తిరుపతి వెళ్ళే బస్సు ఎక్కాను. ఇప్పుడు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కాను.
ఈ టైంకి యాక్చువల్లీ ఇప్పుడు టైం 10:20 అయింది. ఈ టైంకి ఏ బస్సు దొరకలేదు. ఒక్క మోజో ట్రావెల్స్ అనే బస్సు దొరికింది. సో ఆ బస్సు ఆన్లైన్లో బుక్ చేసుకొని హైదరాబాద్కి బయలుదేరాను. మెట్రోలో ట్రావెల్ చేసి ఇంక ఇంటికి చేరుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా నా తిరుపతి ప్రయాణం అలాగే వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ దర్శించుకోవడం జరిగింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నన్ను ఆదరించిన వారు అవుతారు.